నేను ఇన్‌స్టాలో మీది చూస్తున్నప్పుడు ఒక వీడియో దాదాపుగా అంటే ఒక షార్ట్ జస్ట్ ఒక 7 మిలియన్ పోయింది. అవును. అది కూడా అసలు చిన్న అసలు కొన్ని ఉంటాయి కదా, ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో తెలీదు అలాగా. అది మీరు ఒక చిన్న సూసైడ్ క్లిప్పింగ్. అవును. తను ఒక టీవీ ఆర్టిస్ట్. చాలా తక్కువ నేను తనతో ఒక షెడ్యూల్ మాత్రమే యాక్ట్ చేశాను. సో, తనకేదో పర్సనల్ ఇష్యూస్ కానీ ఆవిడ కూడా ఒక యాక్సిడెంటల్‌గా పోయారు. అప్పటిదాకా బానే ఉంది. ఆవిడ పేరు పవిత్ర. పవిత్ర చందు ఆ పవిత్ర గారు. ఇష్యూలో మిమ్మల్ని ఆవిడేంటంటే బాగా లాగినట్టుగా కూడా ఉంది ఆ వీడియోతో. అంటే నన్ను అంటే మీడియాలో ఏంటంటే అమ్మా ఒక ఎస్పెషల్లీ నేను మెన్షన్ చేయట్లేదు గానీ, ఒక త వాళ్ళేంటంటే మనం చెప్పేదొకటి, ఈ థంబ్‌నెయిల్స్ అనేవి చాలా అది ఏంటంటే వాళ్ళ వ్యూస్ కోసం కావచ్చు, మంచిగా పెట్టుకుంటే ఓకే హెల్తీగా. సో, ఏం చేసినా మనకైతే ప్రాబ్లమ్ అయితే లేదు. మనం ఉన్నది టు బీ ఫ్రాంక్ చెప్పాను. ఇప్పుడు మనకు తెలిసింది తెలుసు. తెలీదంటే తెలీదు. కొన్ని తెలిసినా కూడా ఒక పర్సనల్ విషయాలు మనం చెప్పకూడదు. కొన్ కొన్ని విషయాలు. అది మనం మళ్ళీ బిహాఫ్ ఆఫ్ వాళ్ళు లేనప్పుడు. లేనప్పుడు వాళ్ళ ఆబ్సెన్స్‌లో మనం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక మంచి ఆర్టిస్ట్ మిస్ అయ్యి వెళ్ళిపోయినంత వరకు అందరం బాధపడ్డాం. కానీ ఆ తర్వాత అది ఏంటో ఆ అమ్మాయి పర్సనల్ ఇది ఆయన చందు గారితో ఆవిడ కాంటాక్ట్స్ కానీ, ఇవన్నిటి గురించి ఏదేమైనా ఇద్దరు ఆర్టిస్ట్‌లే. ఒక మంచి ఆర్టిస్ట్‌ని మిస్ అయ్యాము అని మాత్రమే మేము ఆ ఇదిలోనే చూస్తాం. ఇంకా కొంతమందయితే మీరెలాగా వెళ్ళే ముందు ఎలాగా అలా చెప్పారా, ఇలా చెప్పారంటే ఏదీ లేదు. ఇద్దరికీ డ్యామేజ్ జరిగింది. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాంట్లో ఎలాంటి ఇదిగా మేమందరం పైనుంచి చూస్తున్నాం తప్ప ఎవ్వరికీ నాకసలు నథింగ్. అసలు మీ వీడియో ఎందుకు అంత వైరల్ అయింది? అది జస్ట్ ఒక చిన్న ఫంక్షన్‌లో అందరూ అటెండ్ అయిన ఫంక్షన్‌లో అది ఎందుకయిందంటే అంటే ఇద్దరు కలిసి చాలా క్లోజ్‌గా ఉన్న ఒక ఫంక్షన్‌లోనే కదా చూసాము అన్నట్టుగా అది మాత్రమే ఉంది నా దగ్గర. ఆ క్లిప్పింగ్ తన నుంచి కండోలెన్సెస్ ఏదైనా పెడదామంటే అది మాత్రమే ఉందని చెప్పి నేను అది పెట్టాను. తనతో ఉన్నది అదొకటే. అంటే మన సీరియల్‌లోవి తీసుకొచ్చి పెట్టలేం కదా క్లిప్పింగ్స్. అది అంత వైరల్ అయిపోయింది ఆ టైంలో. దాని గురించి నేనొకటే అన్నాను. ఏదైనా వాళ్ళ కుటుంబాలు నష్టపోయారు. 4 రోజులు అనుకుంటాం. ఐదో రోజు ఇంకో కాంట్రోవర్సీ, ఇంకొక ఇదొస్తది. మీడియా ఎప్పుడూ కూడా ముందుకెళ్ళిపోతుంటది. పాతనే, కొత్తనే అన్నట్టు. కానీ అన్నెసెసరీగా ఉన్న విషయాలు మాట్లాడి వాళ్ళకేదో కండోలెన్స్ చెప్పడం వరకు ఓకే గానీ, లేని విషయాలు దయచేసి ఇన్వాల్వ్ చేయకండి. మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. వీలైతే మనం ఎవరికీ చెప్పక్కర్లేదు. అన్ని క్రాఫ్ట్‌ల వాళ్ళు ఆయన భార్యకి సహాయం చేశాయి. అన్ని క్రాఫ్ట్‌ల వాళ్ళు. అంతకు మించి ఏం చేస్తాం? మనిషినైతే తెచ్చివ్వలేం కదా! కాబట్టి వీలైతే సహాయం చేయండి. లేకపోతే కామ్‌గా ఉండండి. కానీ దీన్ని వైరల్ చేసి కాంట్రోవర్సీస్ చేయడం వల్ల 2 ఫ్యామిలీస్ సఫర్ అవుతాయని నా ఉద్దేశం. అలా చెప్పి వచ్చేసాను. కొన్నిసార్లు ఎట్లా అవుతాయంటే అన్నెసెసరీ విషయాల్లో ఇరుక్కుపోయినట్టుగా అవుతాయి. మీరు చేసిన ఒక మంచి పనికి. అవునండి. కానీ దాన్ని వైరల్ చేసి దాని నుంచి మిమ్మల్ని అని వాళ్ళకి ఇంకేదో రిలేషన్ అక్కడ మీరు బయట పెట్టారు. అవును. ఏమీ లేదు. అసలు నేనైతే నా వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు. అసలు ఎక్కడ నేను ఒక్క పర్సెంట్ కూడా నాకు తెలియని విషయం నేను మాట్లాడలేదు. జనరల్‌గా కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి మనకి ఫ్యామిలీ అందరికీ ఉంటుంది. సో, మనం అన్నెసెసరీగా కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఈ మధ్యన అదేంటో గాని మీడియాలో అంటే కొన్ని చాలా అతిశయోక్తి అంటారు కదా! అలాగా నిజంగా కూడా ఒక ఆర్టిస్టులతో ఇప్పుడు మాలో ఉంటాము. మే మే ఆర్టిస్టులతో మెలుగుతాం. అంత మాత్రాన అందరూ షేర్ చేసుకునేవి ఒక ఫ్రెండ్లీగా కొంతమంది కొన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు. అవన్నీ తీసుకొచ్చి కొంతమంది ఎవరని నేమ్స్ కూడా చెప్పట్లేదు. ఇప్పుడేంటంటే అలాంటివి మీడియా కూడా ఎంకరేజ్ చేయొద్దు అంటాను. జస్ట్ ఒక వైరల్ అయింది కాబట్టి అది మిమ్మల్ని అడగాల్సింది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయినా కూడా. ఇప్పుడు నేను ఇంకొకళ్ళ కండోలెన్స్ చెప్పాలన్నా భయపడుతున్నారు కదా! కానీ వ్యూస్ వచ్చినాయి అంతా బానే ఉంది. కానీ ఇద్దరు ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు మిస్ అయ్యారని ఒక ఇది ఉండిపోయింది అంతే. అయితే మీరు ఎన్ని లాంగ్వేజ్‌లో చెప్పారు ఇప్పటివరకు? తెలుగు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ టు తెలుగు,
ఓకే. హిందీ కూడా చెప్పినట్టున్నారు గదా! హిందీ కూడా ఏంటంటే నాకు హిందీ మనం జనరల్‌గా మన వాడుక భాష అని మన హైదరాబాద్‌లోనో ఇలాగ మనం మాట్లాడడం వేరు. ప్రొఫెషనల్‌గా కొన్ని ఇప్పుడు మనకి తెలుగులో మాండలికాలంటారు. ఏరియాని బట్టి మాండలికాలు అలాగే తమిళ్‌లో కూడా ఏరియాని బట్టి మాండలికాలుంటాయి. మాట్లాడే విధానం, స్లాంగ్స్ మన భాషలో. అంత స్లాంగ్స్ నాకు రాదు. అంటే యూపీ వాళ్ళు ఒక రకంగా, ఇంకొకళ్ళు ఇంకో రకంగా బీహార్ ఇలా ఉంటాయి కదా! ఈ స్లాంగ్స్ నాకు తెలీదు. ఏదేమైనా మనకి కావాల్సిన జనరలైజ్‌గా చెప్పి ఎవరన్నా అక్కడ కూర్చొని నాతో చెప్పించుకున్న సందర్భాల్లో 1, 2 నేను చెప్పాను.